లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా కాంప్లెక్స్ సర్జరీ. దానిలో కాంప్లికేషన్స్ రకరకాలు ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఒక 5 to 10% పేషెంట్స్కే వస్తాయి. సో ఆల్మోస్ట్ 90% పేషెంట్స్ మేజర్ కాంప్లికేషన్స్, చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఒక ఆల్మోస్ట్ 30% మందికి రావచ్చు. కానీ మేజర్ కాంప్లికేషన్స్, ప్రాణాపాయం అయ్యే కాంప్లికేషన్స్ ఓన్లీ 5 to 10% మందికే వస్తాయి. ఏంటి కాంప్లికేషన్స్? మన ఆపరేషన్ డ్యూరింగ్ ఆపరేషన్ ఇమీడియట్ పోస్ట్ ఆప్లో హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చి వెంటిలేటర్ మీద ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్. దెన్ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్, ఆపరేషన్ మొదటి 4-5 రోజుల్లో బ్లీడింగ్ అవటము, లేకపోతే ఆపరేషన్కి చేసిన నరాల్ బ్లాక్, హెపాటిక్ ఆర్టరీ థ్రాంబోసిస్, పోర్టల్ వెయిన్ థ్రాంబోసిస్, హెపాటిక్ వీనస్ ఆబ్క్లూషన్, అలాంటి నరాల్ బ్లాక్ అయిపోవడము. దెన్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడము. దెన్ రిజెక్షన్, మన బాడీ లివర్ని, ఈ కొత్త లివర్ బయట నుంచి ఎక్కడ వచ్చింది, మన బాడీ ఇది నా బాడీలో పార్ట్ కాదు, దీన్ని రిజెక్ట్ చేయటము, విచ్ ఇస్ ఆఫ్ కోర్స్ అది పెద్ద మేజర్ కాంప్లికేషన్, చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఇవి కాకుండా మళ్ళీ లివర్లో కొత్త కనెక్షన్స్, బైల్ అనే పదార్థం ఇదే బ్రీరీ స్ట్రిక్చర్స్, బైల్ లీక్ ఇలాంటివన్నీ రావడము, ఇవి మేజర్ కాంప్లికేషన్స్ ఆఫ్టర్ లివర్ ట్రాన్స్ప్లాంట్. నేను చెప్పినట్టు చిన్న లంగ్లో ఒక చిన్న మైనర్ నీళ్లు రావడము, కుట్లలో కొంచెం నీళ్లు రావడము, అన్నీ కలిపితే మైనర్ కాంప్లికేషన్స్ ఒక 30% ఏవో ప్రాబ్లం రావచ్చు. కానీ ప్రాణాంతకమైన మేజర్ కాంప్లికేషన్స్ 5 to 10% వస్తాయి అన్నమాట.